ఏపీ రాజకీయాల్లో కీలకమైన సెగ్మెంట్ అది. అలాంటి చోట గత ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు రాజకీయంగా పెద్ద దుమారమే రేపాయి. నేతల రాకపోకలు వైసీపీని ఉబ్బి తబ్బిబ్బయ్యేలా చేశాయనే చెప్పాలి. అలా ఆ కీలక నాయకుడు రావడంతో తమ తలరాతలు మారుతాయని జిల్లా నేతలు ఆశపడ్డారు. ఎన్నడూ గెలవని సీట్లో ఈసారి గెలుపు పక్కా అని సంబరాలు చేసుకున్నారు. ఫలితాలు రివర్స్ కొట్టడంతో కొత్త లెక్కలు వేసుకుంటున్నారట. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా లెక్కలు? రా నాని రా, కేసీనేనిని పిలుస్తున్న వైసీపీ. ఆయన రాక కోసం నేతల ఎదురుచూపులు. మాజీ ఎంపీ మనసు మారుతోందా? ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతల మనసంతా ఇప్పుడు మాజీ ఎంపీ కేసీనేని వైపే లాగుతోందట. ఆయన కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని మరీ ఎదురు చూస్తున్నారట ఫ్యాన్ పార్టీ నాయకులు. విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ లో నెలకొన్న పొలిటికల్ సైలెన్స్ బ్రేక్ అవ్వాలంటే నాని రావాల్సిందే అంటున్నారట. ఆయన వస్తే జిల్లా రాజకీయాల్లో ఖచ్చితమైన మార్పు వస్తుందని భావిస్తున్న వైసీపీ నేతలు ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పుట్టిన కాడి నుంచి వరుసగా ప్రయత్నాలు చేయడమే తప్ప ఫలితం అనుకూలంగా రాలేదు. 2014, 2019, 2024 ఇలా వరుస పెట్టి 3 సార్లు కోల్పోయిన ఎంపీ సెగ్మెంట్ ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనుకుంటున్న ఫ్యాన్ పార్టీ అందుకోసం మరోసారి నాని అయితే సరైన అభ్యర్థి అనుకుంటోంది. ఏ కార్యకర్తను కదిపినా, ఏ నాయకుడితో మాట్లాడినా ఇదే చర్చ కనిపిస్తోందట. సాక్షాత్తు నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, ముఖ్య నేతల మధ్య కూడా ఇదే టాక్ నడుస్తూ ఉండడం చర్చనీయాంశమవుతోంది. నిజానికి కేసీ నాని ఇప్పుడు పొలిటికల్ గా లైమ్ లైట్ లో లేరు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన అనూహ్య ఓటమితో షాక్ అయిన నాని పొలిటికల్ గా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అయితే పునరాగమనంపై నాని ఆలోచన ఎలా ఉన్నా జిల్లా వైసీపీ నేతలు కొందరు మాత్రం మా నాని మళ్లీ వస్తాడని బలంగా నమ్ముతున్నారు. మరికొందరేమో ఆయన తిరిగి రావాలని కోరుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన నాని ఉరఫ్ శ్రీనివాస్ తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. అయితే 2024కి ముందు అనూహ్యంగా టీడీపీకి రాజీనామా చేసి ఆయన వైసీపీ పంచన చేరారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీకి దిగిన నానికి పెద్ద షాక్ ఇచ్చింది టీడీపీ. నాని తమ్ముడు చిన్నీని రంగంలోకి దింపింది. అయినా సరే నాని విజయం పక్కా అనుకున్న వైసీపీకి పరాభవం తప్పలేదు. తమ్ముడు చిన్ని చేతిలో భారీ ఓట్ల తేడాతో ఓడిపోయిన నాని రాజకీయంగా కామైపోయారు. వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అయితే ఇప్పుడు మరోసారి జిల్లా వైసీపీ నేతలు నాని జపం చేయడం వెనక ప్రత్యేక కారణాలున్నా అన్న టాక్ వినిపిస్తోంది. ఎంపీగా 2 సార్లు పనిచేసిన ఆయనకు 7 నియోజకవర్గాల్లో చాలా పట్టుంది. అందుకే ఆయన రీఎంట్రీపై తమ రాజకీయ భవిష్యత్తు ఆధారపడుందని భావిస్తున్నారట కొందరు నియోజకవర్గ ఇన్ఛార్జ్లు. 7 నియోజకవర్గాల్లో పార్టీలకు అతీతంగా నానికి ఉన్న పరిచయాలు, క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గం పరిధిలో ఆయనకు ప్రత్యేక అనుచర వర్గం రాబోయే రోజుల్లో తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారట వైసీపీ నాయకులు. అందుకే నాని రావాలంటూ తెగ ఆరాటపడుతున్నారట. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పినప్పటికీ అది తాత్కాలికమేనని లోపల ధైర్యం చెప్పుకుంటున్నారట. రాష్ట్ర అధినాయకత్వం దగ్గర సైతం ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారట కొందరు జిల్లా వైసీపీ నేతలు. పొలిటికల్ గా నాని సైలెంట్ అయినప్పటికీ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉండడం నాయకుల్లో ఆశలు పెంచుతున్నట్లు తెలుస్తోంది. జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, మైలవరం, విజయవాడ ఇలా ఎక్కడొక చోట రాజకీయాలతో సంబంధం లేకుండా శుభకార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మెరుస్తున్నారు నాని. దీంతో నాని వస్తే మళ్లీ గెలుపు ఖాయం అనే భావంలో రిక్వెస్ట్లు పెట్టుకుంటున్నారట. నాని రీఎంట్రీపై జోరుగా చర్చ నడుస్తున్న వేళ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కీలక నేత ఆయనతో భేటీ అయ్యారనే ముచ్చట చర్చనీయాంశంగా మారింది. ఇలా తమరి రీఎంట్రీ కోసం అంతా ఎదురు చూస్తున్నారంటూ సదరు నేత నేరుగా నాని ముందే చెప్పేశారట.
అయితే ఈ విషయంలో నాని చేసిన కామెంట్స్ ఆసక్తి రేపేలా ఉన్నాయట. రీఎంట్రీ ఇస్తానా ఇవ్వనా అనే విషయం పక్కన పెడితే వైసీపీ నేతలు ప్రస్తుతం తొందరపడుతున్నారు. కాస్త టైం ఇవ్వండి అంటూ ఆ నాయకుడికి సూచించారట నాని. రాత్రికి రాత్రి రాజకీయాల్లో మార్పులు రావాలని కోరుకోకూడదని హితబోధ చేసిన నాని సమయం వచ్చినప్పుడు జరగాల్సినవన్నీ జరుగుతాయని సెలవిచ్చారట. అధినేత జగన్మోహన్ రెడ్డిని కలుస్తారా అనే ప్రశ్నకు టైం వచ్చినప్పుడు స్వయంగా తానే వెళ్లి కలిసి మాట్లాడతానని చెప్పారట. దీంతో నాని రీఎంట్రీ ఎలా ఉంటుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ అప్పుడే వైసీపీ నేతలు కొత్త లెక్కలు వేసుకుంటున్నారట. మొత్తానికి మరోసారి బెజవాడ సర్కిల్లో కేసినేని నాని చుట్టూ పొలిటికల్ చర్చ జోరందుకోవడం ఆసక్తి రేపుతోంది. మరి ఈ విషయంలో భవిష్యత్తు ఎలా ఉంటుందన్నదే రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది.